అడుగుతున్నారు అన్ని పుణ్యక్షేత్రాలకి అందరూ వెళ్ళొచ్చా అని. అంటే వాళ్ళేమంటున్నారంటే మా జాతకంలో గురుస్థానం బాలేదు. అందుకని మేము ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళకూడదు అని వాళ్ళకి చెప్తున్నారంట. అది నిజమేనా? అంటే ఇప్పుడు మా తంత్రదోష విధానంలో గ్రహాలకు పరిహారాలు మేము ఎలా చెప్తామంటే, ఇప్పుడు శని భగవానుల వారు వ్యతిరేకంగా ఉన్నారంటే శనికి తైలాభిషేకము, లేదు శనేశ్వరుడికి ఇంకేదో అర్చనో అభిషేకము ప్రదక్షిణో కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళరమని చెప్పం. శనిగ్రహం ఏ ఆలయానికి ఏ దేవత దగ్గరికి వెళ్తే శనిగ్రహం అనుకూలిస్తుందో ఆ దేవత అధిష్టాన దేవత దగ్గర పంపిస్తాం. శనిగ్రహం అనుకూలంగా లేకపోతే కాలభైరవుడు, శనిగ్రహం అనుకూలంగా లేకపోతే వరాహస్వామి, శనిగ్రహం అనుకూలంగా లేకపోతే వ్యక్తిగత పరిహారం కింద ముసలి వాళ్లకు తల్లిదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త, మేనమామ, అవ్వ, తాత, గురువులు ఇట ముసలి వాళ్లకు పాదరక్షలు తీసేయమంట. వాళ్ళకి చెప్పులు అంటే చెప్పులు అంటే శనేశ్వరుడు, శనేశ్వరుడు వృద్ధగ్రహము. మనకు తల్లిదండ్రులు తత్సమానమైన వాళ్ళు, గురువులు, మేనమామ, మేనత్తలు వీళ్ళంతా తల్లిదండ్రులతో సమానమే. అటువంటి వాళ్ళకి పాదరక్షలు తీసిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే శనిగ్రహం అనుకరిస్తుంది. అంటే వాళ్ళు ఆ సంతోషంలో ఆశీర్వదిస్తారు కదా, వాళ్ళ కంట్లో ఒక రేసు వస్తుంది. అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం, ఆ సంతోషంలోనే వస్తుంది అది. ఆ రేసు సహస్రారం పైన ఎవరికైతే పడుతుందో వాళ్ళకు కర్మ ఎగిరిపోతుంది, శనిగ్రహం అనుగ్రహం ప్రారంభమవుతుంది. అదే యుక్త వయసులో ఉన్న టీచర్లకు తీయిస్తే ప్రయోజనం లేదు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉండవు. వీళ్ళు అన్నీ పడబాట్లు తడబాట్లు పడి ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. ఇది వ్యక్తిగత పరిహారంగా అని చెప్తాం. ఇంకా ఆలయ సేవ చెప్తాం, ఆలయానికి సేవ. అది నేను ఈ మధ్య ఎక్కువ వీడియోల్లో ఈ మధ్య చీపురు కట్టలు తీసివ్వండి, ఆలయాన్ని శుభ్రతకు ఫ్లోర్ క్లీనర్ తీసేయండి, టాయిలెట్ క్లీనర్స్ తీసివ్వండి, మాప్ స్టిక్స్ తీసివ్వండి. అదేవిధంగా శనిగ్రహం అనురాధ నక్షత్రానికి అదే దేవత. అనురాధ నక్షత్రం ఎక్కడుంది? మేషరాశి నుంచి అష్టమ స్థానంలో ఉంది. అష్టమ స్థానం ఏం సూచిస్తుంది? బాత్రూము, హాస్పిటల్ సూచిస్తుంది. కాబట్టి హాస్పిటల్లో కూడా ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ తీసేయమంటాం. అక్కడ కూడా సిక్ అవుతున్నటువంటి పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి పాలు, పండ్లు, రొట్టెలు ఇటువంటివి తీసేయమని చెప్తాం. అప్పుడు శనిగ్రహం యొక్క వీక్నెస్ సేవకు మాత్రమే శనిగ్రహం అనుకూలిస్తుంది. ఈ అసలు విషయం ఇది. ఏం చేసినా దేనికి అనుగ్రహించడు శనేశ్వరుడు, కేవలం సేవకు మాత్రమే. ఆ సేవలు ఆయన తత్సంబంధమైన సేవలు చెప్పిస్తాం, అవి చేస్తే గ్రహం ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా దైవ సేవ అంటే వరాహస్వామి, తర్వాత కాలభైరవుడు. కాలభైరవుని యాక్టివేట్ చేసుకోవాలంటే వీధి కుక్కలు ఫుడ్ ఇస్తూ ఉంటే చాలు, కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఆయన యాక్టివేట్ అయితే శనేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకే నల్లని కుక్కలు వెతుక్కొని మరీ ఫుడ్ ఇస్తూ ఉంటారు కొంతమంది. నల్లగా ఉండే కుక్కకు బిస్కెట్లు ఇస్తే శని ఏలినాడు శని ఉంటే పోతుంది, పని చేయదు అనేసి. అది భైరవ సేవ అది. కాబట్టి కుక్క అనేది దానంత పాజిటివ్ ప్రాణి ఇంకొకటి లేదు సృష్టిలో. అది పడుకోవాలనుకోండి ఎక్కడన్నా, అది స్మెల్ చూసి ఎక్కడ పాజిటివ్ ఎక్కువ ఉంటుందో అక్కడ వాసన చూసి రౌండ్గా తిరిగి మళ్ళీ పడుకుంటుంది, లేదంటే పడుకోదు. అది ఏం చేసినా ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడే పడుకుంటుంది, ఎక్కడ అదే తిరుగుతూ ఉంటుంది. అందుకే దానికి నెగిటివ్గా ఉన్నటువంటి అన్ని రకాల జీవులు కనిపిస్తారు. అర్ధరాత్రి అరుస్తాయి అవి, నిశాచర ఉన్నటువంటి శక్తులు తిరుగుతూ ఉంటాయి. శ్మశాన శక్తులు కావద్దు, కొన్ని చీకటి శక్తులు కావచ్చు. యమకింకర్లు కూడా ఎవరైనా తీసుకెళ్ళడానికి దిగితే కూడా అవి ఒక విధమైన ఏడుపుతో కూడుకున్న శబ్దాలు చేస్తాయి. వాటి రేటి నాకు అది కనిపిస్తుంది. కాబట్టి యజమాన్ని కాపాడడానికి ఎన్నో శునకాలు చనిపోయినాయి, వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి ప్రాణం కూడా లెక్క చేయవు. అందుకే విశ్వాసం అంత గొప్పది. ఆ శునకము, ఆ కుక్క కాలభైరవుడి యొక్క వాహనం. దానికి సేవ చేస్తే శనిగ్రహం అనుగ్రహిస్తుంది, కాలభైరవుడు అంటే కాలము మనకు అనుకూలం అవుతుంది. ఇటువంటివి చెప్తామే కానీ డైరెక్ట్గా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఆయన నవ్వుకుంటాడు. 1 లీటర్ నూనె నా నెత్తిన పోస్తే నీకన్నీ నేను చేస్తాను అనుకుంటాడు అంతే. ఆయన సంబంధం నువ్వుల నూనె అనుకునేసి అంటారు, దీపాలు పెడతారు నల్లని ఒత్తులతో. కానీ అధమ ఫలితం అని చెప్తాను నేను, ఉత్తమ ఫలితం అయితే కాదు. కాబట్టి ఇక్కడ మేమేం చెప్తున్నాము, గ్రహానికి అధిష్టాన దేవతను చూపిస్తున్నాం. ఇప్పుడు గురుగ్రహం అనుకూలం కావాలనుకోండి, ఇప్పుడు శనిగ్రహాన్ని వివరించాను నేను. గురుగ్రహం అనుకూలం కావాలి, గురుగ్రహం వ్యతిరేకంగా ఉందన్నప్పుడు మేమేం చేస్తాము? గురుగ్రహం అనుకూలంగా ఉంటే కేరళలో గురువాయూరుని ఒక ఆలయం ఉంది, శ్రీకృష్ణుల వారు ఉన్నటువంటి ఆలయం. అది ఆలయ సందర్శన చేస్తే గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. తిరుచెందూరుని ఒకటి ఆలయం ఉంది, ఎక్కడ? తమిళనాడులో. విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన నక్షత్రం. విశాఖ నక్షత్రానికి గ్రహము గురువు. ఇక్కడ గురువు ఆరాధన చేయమని చెప్పం, శనగల దానం ఏమని చెప్పం. తిరుచెందూరు కానీ గురువాయూరు కానీ వెళ్ళరమ్మంటాం. అక్కడికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి ఒక రాత్రి నిద్రించమంటాం. అంటే ఆ క్షేత్రంలో నిద్రించడం వల్ల
మన తలలో ఉన్నటువంటి నెగటివిటీని క్షేత్రం లాగేస్తుంది. అక్కడ తలనీలాలు సమర్పించడం వల్ల బ్రెయిన్ అంటే గురువు మెదడు, ఆ బ్రెయిన్ పైన ఉన్నటువంటి వెంట్రుకలు, ఇది కేతు. కేతు అంటే ఆటంకం. ఈ ఆటంకాన్ని తొలగిస్తాం ఆలయంలో, వెంట్రుకలు తీసేస్తాం. లేడీస్ అయితే ఇవ్వలేరు కాబట్టి సౌందర్యానికి ప్రధానంగా వాళ్ళకి కేసాలే కాబట్టి ఒక 3 కత్తెరలు ఇవ్వమంటాం. చక్కగా సముద్రంలో స్నానం చేయమంటాం. సముద్రం ఎందుకంటే అది చాలా శక్తివంతమైంది, ప్రపంచమంతా అల్లుకొని ఉంటుంది. ధైర్య వీర్య విజయస్థానం అంటారు సముద్రాన్ని. ఆ సముద్రం అంచున ఉండేటువంటి ఆలయం సుబ్రహ్మణ్యం, ఏకైక ఆలయం తిరుచెందూరు. ఆ ఆలయంలో అక్కడ సముద్రం స్నానం చేయడం వల్ల ఏదన్నా కానీ మన కర్మంతా సముద్రంలో పోయినట్టే లెక్క. అక్కడ ఉప్పు నీటిలో మునిగిలేయడం వల్ల ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి స్వహస్తాలతో ఒక బావి లోడాడు. ఆయనే స్వయంగా ఒక బావి లోడి ఆయన స్నానం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేశాడు. ఆ బావిలోకి వెళ్తే 3 బకెట్ నీళ్ళు మన నెత్తిన పోస్తారు. ఆ నీళ్ళు పడ్డాయంటే ఇంకా మనకు గురువు యొక్క వ్యతిరేకత పోయినట్టే, అనుగ్రహం ప్రారంభమైనట్టే. నిద్రించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కాలసర్పదోషం ఉన్నవాళ్ళు తిరుచెందూరు ఆలయానికి వెళ్ళి ఒక 2 రబ్బర్ పాములు కొనుక్కొని, ఒకటి రాహు ఒకటి కేతు సముద్రంలో పారేయాలి. ఇదొక తంత్రం. ఇంకా కాలసర్పదోషం కంట్రోల్ అయింది. కుజుడికి అధిష్టాన దేవత కూడా సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే కుజుడు, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ రాహుకేతులకి మేము పూజ చేయమని చెప్పం. గురువుకి దానాలు ఏమని చెప్పం. అంటే సర్వసాధారణంగా చాలా మంది అదే చెప్తూ ఉంటారు, దానాలు ఇవ్వండి అని, లేకపోతే ఈ పరిష్కారాలు చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గ్రహాలు అనేవి సర్పంచ్ అనుకుందాం. మేము చూపించే దేవత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా గ్రహం పనిచేయకుండా అడిగిపోతుంది. అక్కడికి వెళ్ళి ఎలా సేవ చేయాలి, ఏ విధమైన యాక్టివిటీస్ అక్కడ కూడా అన్నీ కూడా చెప్పిస్తాం. ఇప్పుడు నేను ఎట్లయితే వివరిస్తున్నాను, గురుగ్రహానికి తిరుచెందూరు లేదా గురువాయూరు, ఇవి శనిగ్రహానికి నేను కాలభైరవుడు, వరాహస్వామి, వ్యక్తిగత పరిహారం చెప్పులు తీసుకుని మనం చెప్పాను అనమాట. ఇప్పుడు బుధగ్రహము అనుకూలంగా లేదు. బుధుడు ఎలా ఉంటాడు, గ్రీన్ కలర్లో ఉంటాడు. ఆయన పచ్చరాయి పెడతారు బుధ దశ జరిగిన ఎక్కువగా వ్యాపారాలు కావాలన్నా ఇట్లంతా చేస్తూ ఉంటారు. పెసలు దానం ఇవ్వమని చెప్తారు. ఇటువంటి గ్రీన్ కలర్ రిలేటెడ్ అంతా చెప్తూ ఉంటారు. మేము అసలు ఈ పరిహారాలు చెప్పం. ఈ బుధుడు యాక్టివేట్ కావాలంటే మేము చెప్పేటువంటి దేవత మధుర మీనాక్షి. మీనాక్షి అంటే అర్థమేమి, చేప లాంటి కన్నుల కల్లది దేవత అని అర్థం. ఆమె గ్రీన్ పచ్చడి శరీర ఛాయతో ఉంటుంది. గూగుల్లో కొడితే మీనాక్షి అమ్మవారు అంటే చక్కగా ఆమె ఒక పెండ్లి అయినటువంటి ఒక యువతలాగా నిలుచుకొని ఉంటుంది, గ్రీన్ కలర్ దేహంతో. ఈ బుధగ్రహానికి అదే దేవత ఆమె. అందున మీనాక్షి అన్నాను కదా. మరి చేపలు ఎక్కడ ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. మరి మీనరాశే కదా సముద్రం అంటే. ఆ సముద్రానికి సంబంధించినటువంటి చేపల కన్నులు కదా ఉంది కదా. మీనరాశిలో రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడే. కాబట్టి మీనాక్షి అమ్మవారి ఆలయం అని చెప్తాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బుధగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. అక్కడ వెళ్ళి నిద్రించి అమ్మవారికి స్వామివారి మీనాక్షి సుందరేశ్వరుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆలయం. ఎవరు, పార్వతీ పరమేశ్వరులు. ఆలయం దర్శనం చేసుకురామంటాం. అక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ చూస్తే కొన్ని వేల బంగారు షాపులు ఉంటాయి. కంచి కామాక్షి అమ్మవారి చుట్టూ కొన్ని వేల పట్టు చీరల షాపులు ఉంటాయి. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ ఆశ్చర్యం వేస్తుంది, కొన్ని వేల షాపులు ఉంటాయి. అంటే ఎన్నో టన్నుల బంగారు మధ్యలో అమ్మవారి ఆలయం ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ కొన్ని వేల చీరల షాపులు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. వాళ్ళు సంపదల మధ్యలో ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల మన జీవితం సంపత్కరమే అవుతుంది. గ్రహాన్ని యాక్టివేట్ చేసుకునేదానికి మేము ఇదే ఆలయ పరిహారం చూపిస్తాం. ఆలయాలు కూడా అసామాన్యమైన ఆలయాలు. దేవతలే మనుషులుగా పుట్టి కట్టించుకుంటే తప్పితే మనుషులు కట్టలేరు ఆలయాలను. అంత గొప్ప ఆలయాలు అనమాట. అది ప్రపంచం యునెస్కో వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది ఆలయం. ప్రపంచంలో 8వ వింత కింద కూడా తీసుకోవడానికి పరిశీలనలోకి వచ్చింది. అవును, మధుర మీనాక్షి ఆలయము అంత శక్తివంతమైన. అక్కడికి వెళ్తే మన జీవితం చక్కబడడం, బుధగ్రహాన్ని యాక్టివేట్ చేసుకునేచ్చు. తర్వాత రాహుగ్రహము. రాహుగ్రహాన్ని అనుకూలం కోసం మేమేం చెప్తాము, రాహుకు అధిష్టానం దేవత దుర్గాదేవి. దుర్గాదేవి ఆరాధన చేసే చాలు. దుర్గాదేవి దుర్గతను దూరం చేస్తున్నది అంటారు. దుర్గా అష్టోత్తరము, శతనామావళి, ఆమె ఫోటో వాల్పేపర్గా పెట్టుకోవడము, ఆమె ఫోటో ఇంట్లోకి పెట్టుకుని ప్రతిరోజు ఆమెకి ఏదో చెప్పేసి మాట్లాడేసి మనిషితో మాట్లాడుతూ అప్పు చేసినా తప్పు చేసినా ఏం చేసినా అమ్మవారికి చెప్పేసి పోతుంటే అన్ని సక్సెస్ అవుతాయి. ఇది ఆచరిస్తే తెలుస్తుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన అంటే అందరూ విజయవాడకు వెళ్ళారు కదా. గ్రామ దేవతలంతా దుర్గాదేవే, దుర్గాంశతో ఉంటారు వాళ్ళు. గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా అన్నీ చెప్పేసి, అమ్మా నాకు ఈ పని అయితే
కావాలి అని గొడవ పడచ్చు, దేవత కొట్టడచ్చు, మన క్రమశిక్షణతో వాళ్ళని విసిగించవచ్చు. ఖచ్చితంగా పనిచేస్తారు. గ్రామ దేవతలు ఏం ఆశిస్తారు? కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, పచ్చి బియ్యము, పాలు, నెయ్యి, పెసరపప్పు వేసినటువంటి, బెల్లం వేసినటువంటి పొంగలి. సింపుల్. ఇవంతా కూడా మనకు తెలిసినవే, చాలా తక్కువ ఖర్చే. వాటిని సమర్పిస్తే చాలు. ఇక్కడ దేవత దగ్గర మనము యూస్ చేసేటువంటి లాంగ్వేజ్ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. కానుకగా ఇవ్వాలి, సమర్పించాలి, మనము వాళ్ళకి నివేదించుకోవాలి, అర్పించుకోవాలి. చక్కగా వాళ్ళు మీకు చేయిందంటూ లేదు. రాహుగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. కేతుగ్రహం యాక్టివేట్ కావడానికి మేము చెప్పేటువంటి పరిహారము, కేతువు అంటే నాకేది వద్దు, నాకేమి వద్దు అంటే అన్నీ సర్వసంగ పరిత్యాగం చేసి అడవులకు వెళ్ళిపోతారు, హిమాలయాలకు ఇటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సాధువులంతా కూడా నాకేది వద్దుకున్న వాళ్ళంతా వాళ్ళే సాధు సన్యాసులే. అంటే ఇక్కడ కేతుగ్రహానికి ఆశ్రమాలకు, పీఠాలకు సాధువులు, సన్యాసులను ఆరాధిస్తే చాలు. వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఏదైనా వాటర్ బాటిల్, ఇంకేదైనా స్నాక్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉంటే ఏదైనా కొంత డబ్బులు, మీరు వెళ్ళండి పర్లేదు, బస్సులో వెళ్ళండి అని చెప్పడం, వాళ్ళు సేవ చేయడము, వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవడము, ఎక్కడైనా పీఠాలు ఉంటే వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడము, అక్కడ వెళ్ళి పని కల్పించుకుని పని చేయడం వల్ల కేతుగ్రహం యాక్టివేట్ అవుతుంది. సింధూరం ఎక్కువ ధరించాలి. కాషాయం రంగులో సింధూరం ఉంటుంది కాబట్టి కాషాయం రంగు బట్టలు యూజ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా గురువులు ఉంటారు, జగద్గురువులు ఉంటారు. ఇప్పుడు సిద్ధేశ్వరానంద మహాభారతి స్వామి వాళ్ళు ఉన్నారు, ఆయన నడుస్తున్నటువంటి దశమహావిద్యలు ఆయన. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని చక్కగా రావడము, కేతుగ్రహం యాక్టివేట్ అవుతుంది. కేతుగ్రహానికి ఉలవలు దానం చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం, దాన్ని మనం విమర్శించకూడదు. ఫలితం ఎక్కువ కావాలనుకుంటే మేము డిజైన్ చేసినటువంటి విధానాలు ఇవి. రాహువు, కేతు అయింది, శని, బుధ, గురువు అయింది. ఇంకా శుక్రగ్రహం. శుక్రగ్రహం అనుకూలం కాబట్టి శుక్రుడు అంటే ఏంది? శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే అద్దము, మనల్ని మనకు చూపించేది ప్రపంచంలో అద్దమే. శుక్రుడు అంటే వస్త్రము, రోజుకు 4 జతలు బట్టలు మారుస్తున్నట్టు శుక్రుడు బాగున్నట్టే. వాళ్ళకు సినిమా హీరోలు, హీరోయిన్లు అంతా కూడా వాళ్ళు ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు మారుస్తారు. ఒక్కొక్క డ్రెస్సు 50,000, ₹1,00,000 కూడా ఎత్తారు. ఒకసారి కనిపించిన డ్రెస్సులు ఇంకోసారి కనిపించరు. వాళ్ళు కావాలంటే చూడొచ్చు, మళ్ళీ దానికి కనిపించరు, కొత్త మోడలే చూస్తూనే ఉంటారు. అంటే శుక్రుడు యాక్టివేట్ అవుతూనే ఉంటాడు. బట్టలు, అద్దము, లిక్విడ్ స్వీట్స్. లిక్విడ్ స్వీట్స్ అంటే గులాబ్ జామ్, బూందీ, పాల్కోవా, పాయసము, రసగుల్లా, సోన్ పాపిడి, ఇటువంటి లిక్విడ్స్, ద్రవరూపమైనటువంటి స్వీట్స్. శుక్రుడు గట్టిగా ఉండేదంతా గురుగ్రహం, లిక్విడ్గా ఉండేది శుక్రగ్రహం. మరి శుక్రుని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవతలకు బట్టలు సమర్పించాలి. దేవతలకు, శివుడికి, పార్వతీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, విఘ్నేశ్వరుడికి, నందీశ్వరుడికి, వినాయకుడికి ఎదురుగున్న ఎలుకకి, సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగున్నట్టు నెమలికి, వాహనాలు కూడా ఒక చిన్న చిన్న వస్త్రాలు వాటిపైన పెట్టి ఆరాధించాలి. శివాలయంలో ఒక అద్దం పెట్టేయాలి. 2/3. 2/3 ఎందుకు? 2x3 6 అవుతుంది. శుక్రగ్రహానికి సంఖ్యాశాస్త్రం 6 చెప్తారు. ఆ అద్దం చూసి అందరూ కూడా పసుపు, కుంకుమ, గంధం, అన్ని విభూది అన్ని పెట్టుకుంటారు. చక్కటి పరిహారం. అంటే శుక్రగ్రహాన్ని కానుకగా మనం శివాలయానికి ఇచ్చాం. ఇప్పుడు స్వామివారికి, అమ్మవార్లు అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి మూర్తులందరూ కూడా బట్టలు సమర్పించాం. నెయ్యితో చేసినటువంటి లిక్విడ్ స్వీట్స్ అందరికీ నైవేద్యంగా పెట్టి పంచేయచ్చు భక్తులకు. అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పదార్థాన్ని, వస్తువును, అద్దాన్ని అన్ని కూడా పెట్టేస్తాం. ఇప్పుడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. అదేవిధంగా భార్య కదా అన్నాను కదా, శుక్రుడు అంటే భార్యకు చక్కగా కనీసం నెలకు ఒకసారి ఓ మంచి 7 స్టార్ హోటల్ తీసుకెళ్ళి ఓ మంచి కాఫీ, ఒక మంచి బిర్యానీ, భార్యను బాగా చూసుకోవాలి. అప్పుడు తను ఉప్పొంగిపోతుంది. ఈ ఊర్లో ఎవరుండి భార్యను తీసుకెళ్ళి ఈ విధంగా పెట్టుండేది? అయ్యేది ₹1000, కానీ భార్య ఎంత అనుకూలంగా మారుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళకపోతే చాలా నరకాన్ని అనిపిస్తుంది భార్య అనేది. పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, ఆడ ఖర్చు అయినా పర్లేదు. ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషాన్ని డబ్బులు ఇచ్చి కొనలేం. దాన్ని మనమే అందుబాటులోకి తెచ్చుకోవాలి. కాబట్టి భార్యను బాగా చూసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రగ్రహానికే వెళ్ళి తెల్లని అలచందులు, ఇవన్నీ దానాలు ఉంటాయి, ఏదో చేస్తుంటారు, అది వాళ్ళకి తెలిసిన విధానాలు. కాబట్టి గ్రహాన్ని మేము తంత్రజ్యోతిషంలో ఇంకొక కోణంలో మేము యాక్టివేట్ చేస్తున్నాం. శుక్రుడు అయిపోయాడు, బుధుడు అయిపోయాడు, రాహు అయిపోయాడు, కేతు అయిపోయాడు, గురువు అయిపోయాడు, శని అయిపోయాడు. ఇంకెవరు మిగిలినారు? రవిచంద్రుల. రవిగ్రహానుకూలతకు. రవిగ్రహం అంటే ఎవరు? ఆయన ఆత్మకారకుడు, అదేవిధంగా తండ్రికి కారకుడు. మన తండ్రి అంటే రవి. మరి ఆ రవిగ్రహం అంటే ఓపెన్ ప్లానెట్. ప్రభుత్వ అధికారులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే రవిగ్రహం బాగుండాల.
మరి ఏదో ఒక మినిస్టర్ కావాలంటే రవిగ్రహం బాగుండాలి అంటే అందరికి తెలిసిపోతారు వాళ్ళు. రవిగ్రహం ఎట్లయితే వస్తే ప్రపంచం అంతా అందరూ సూర్యుని చూస్తారో, సూర్యుడు కానీ ఒక నెల రాకపోతే రెటీనా దెబ్బతినేస్తుంది, కళ్ళు పనిచేయవు. ఒక 4 రోజులకే మనము బెంబేలెత్తిపోతాం, ఈ ఎండ వస్తే బాగుండు అంటూ ఉంటాం. అంత గొప్ప గ్రహము, అంత అవసరమైనటువంటి ప్లానెట్ అనమాట, గ్రహ రాజు కూడా ఆయన. కాబట్టి రవిగ్రహం యాక్టివేట్ కావాలంటే ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది కదా, ఇప్పుడు రవిగ్రహం వల్లనే జీవితం సక్రమంగా లేదన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఇల్లు కట్టుకోవచ్చు. ట్రెజరీలు అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రభుత్వ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ సూర్యుడికి నమస్కారం చేసి కర్పూరాన్ని వెలిగించి ప్రతిరోజు హారతి ఇవ్వాలి. ఆయనకు నెలకు ఒకసారి గోధుమతో చేసినటువంటి కేసరి కానీ, హల్వా కానీ, పాయసం కానీ ఏదైనా గోధుమలతో మిక్స్ అయితే చాలు, నైవేద్యంగా ఇలా చూపించి 3 సార్లు సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. అదేవిధంగా అబద్ధం చెప్పకూడదు, ఆయన ఆత్మకారకుడు. ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. అంటే ఆత్మ అంటే సూర్యుడు, సూర్యగ్రహాన్ని అవమానించినట్టే అబద్ధం చెప్తే. గుండెల పైన చేసుకుని చెప్పు అంటారు, హృదయం అంటే సూర్యుడే. సూర్యుడు బాగాలేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బైపాస్ సర్జరీ జరిగే వాళ్ళంతా సూర్యుడు డ్యామేజ్ అయింటాడు. దానికి తార్కాణ మన శ్రీరామచంద్రుల వారే, ఆయన తండ్రి మాటను గౌరవించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆయనకు వెళ్ళాలని అవసరం లేదు, ఆయన కూడా గొడవపడచ్చు. సమాజానికి తండ్రిని కూడా వీళ్ళు గౌరవించిన ఇతను ఒక రాజా అనేటువంటి అవకాశం ఇవ్వకుండా తను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విధమైనటువంటి కారకత్వాలను టచ్ చేయడం ద్వారా సూర్యగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇక చంద్రుడు అంటే మనకు వశీకర ప్లానెట్. చంద్ర సంబంధమైన కారకత్వాలు ఏమున్నాయి? హాస్పిటల్ నర్సులు ఉంటారు కదా, వాళ్ళు చంద్రుడిలాగా తెల్లటి డ్రెస్ వేసుకుంటారు. చంద్రుడు అంటే తల్లి, మన అమ్మ చంద్రుడు. వాళ్ళు ఎవరు వచ్చినా హాస్పిటల్లో చక్కగా వాళ్ళ ఒక తల్లిలాగా వాళ్ళని అతను తీసుకునేసి టకటక వాళ్ళు పడే టెన్షన్ చూడండి. అక్కటొకరు పడతారు, ఇట్టొకరు పడతారు, టించులు చేస్తారు, ఇంజక్షన్ వేస్తారు, ఇంకోటి రాసేసి బిన్నా తిండి ఫాస్ట్ అంటారు. వాళ్ళు పడే తాపత్రయం మనకన్నా ఎక్కువ. ఆధారపడకండి, మేమున్నాము, అన్నీ చేసి ఏదో ఒకటి చేస్తామని ధైర్యం చెప్తారు. ఎవరు చెప్తారు? మనమైతే చేయగలం పని. అదేవిధంగా బేబీ కేర్ సెంటర్స్ ఉంటాయి. ఉద్యోగం చేసేటువంటి దంపతులు చిన్నపిల్లలను బేబీ కేర్ సెంటర్లో వదిలేసి సాయంత్రం వచ్చి తీసుకుంటారు. అక్కడ చూసేటువంటి కొంతమంది ముసలి అంటే వయసైనటువంటి వృద్ధ స్త్రీలు ఉంటారు, వాళ్ళని ఆడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లి లేని లోటుని తీరుస్తారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమంటారు. ఇక్కడ వైద్యో నారాయణ హరి అనేటువంటి ప్లేస్లో ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి నర్సులు, డాక్టర్లు, వాళ్ళకి తెల్లటి దుస్తులు, చంద్రులాగా చూడాలంటే వాళ్ళనే చూడొచ్చు మనం. ఈ విధమైనటువంటి కారకత్వంలో ఉన్నటువంటి జీవుల కంటే తత్సంబంధ వ్యక్తులకు మనం సేవ చేయొచ్చు. అప్పుడు చంద్రగ్రహం ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా చంద్రగ్రహము రైస్, మనం తినే బియ్యం రైస్ చంద్రుడే. అంటే అన్నదానం ఎక్కువ చేయడం వల్ల చంద్రుడు యాక్టివేట్ అయిపోతాడు. అందుకే చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్క వ్యక్తికి అన్నదానం స్టార్ట్ చేసి ఉంటారు, ఏదో డబ్బులు వస్తుంది. ఇంకొకసారి 2 చేస్తారు, 10 మంది చేస్తారు, వారానికి ఒక 5 మందిని పెంచుకుంటూ వెళ్ళి 1000 మందికి అన్నదానం చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటుంది. అంటే ఆయన కూడా సముద్రంలో పుట్టాడు, లక్ష్మీదేవి సోదరుడు అంటారు, తత్సంబంధమైనటువంటి పదార్థాన్ని దానం చేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు చంద్రగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా చెప్తాం కానీ నేరుగా చంద్రగ్రహానికే పోయి శనిగ్రహానికే వెళ్ళి ఆ నవగ్రహాల ప్రదక్షిణ చేయమని మేము చెప్పం. వాళ్ళ గ్రహాన్ని బాగాలేదంటే దాని వెనుకున్నటువంటి దైవశక్తిని టచ్ చేయమని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది ఈ గ్రహం ఇక్కడ. కాబట్టి నేరుగా గ్రహాలను పట్టించుకోవడం వల్ల నా దగ్గర ఎంతోమంది జాతకాలు చూసుకుంటూ ఉంటారు. గురువుగారు మేము నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గ్రహానికి గురువారం చేసాము, శనివారం చేసాము. సరే మీరు చేస్తున్నారు, 7 వారాలు చేశారు, లేదు 10 వారాలు చేసాను చెప్తా ఉంటారు. సరే మీరు ఏమైనా బాగున్నారా పరిస్థితి? ఏమీ లేదండి. అక్కడ చేసి మీకు కానీ బాగుంటే నాకు జాతకం ఇచ్చిండ్రు. సింపుల్. బాగున్నామండి మాకు ఏదైనా జాతకం చెప్పమంటారా? సమస్యల్లో ఉన్నామని చెప్పమంటారా? కాబట్టి గ్రహాలను నేరుగా పట్టించుకుంటే అవి వీళ్ళని పట్టించుకోవు. మేము పరిశోధనలు తెలుసుకున్న విషయం అది. తత్సంబంధమైనటువంటి వ్యక్తిగత ఆలయ దేవతా పరిహారాలను టచ్ చేస్తేనే గ్రహాలు సులభంగా యాక్టివేట్ అవుతాయి. నేరుగా గ్రహానికే యాక్టివేట్ అంటే గ్రహానికే పరిహారం చెప్పేది ఒక సూర్యుడికి మాందికి. సూర్యుడి గ్రహం చూసి హారతి ఇమ్మని చెప్తాము. ఒక్కొక్కసారి పున్నమ రోజు చంద్రుడికి పాలు, నీళ్లు, పెరుగు ఇట్లా పాల పదార్థాలు చేసినటువంటి పదార్థాలు పెట్టి ఒక పళ్ళెంలో పువ్వులు పెట్టి నీళ్లు పెట్టి చంద్రుడికి చూపించి 3 సార్లు సమర్పించి కర్పూర హారతి ఇమ్మంటాం.
పౌర్ణమి రోజు అట్లా చెప్తాము. తక్కువ డైరెక్ట్ గ్రహానికి చేయమనేది. అవి నక్షత్ర గ్రహాలు, ఓపెన్ ప్లానెట్స్, చంద్రుడు, సూర్యుడు, భూమి, ఇవన్నీ కూడా. తర్వాత మాందే గ్రహాన్ని చెప్తాం. మాందే గ్రహానికి ఆలయం ఉంది, డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళిపోమంటాం. అంతేగాని ఇంకా నేరుగా గ్రహాలనే పట్టించుకొని చుట్టమని చెప్పం. అవి యాక్టివిటీ కూడా కావు మాకు తెలిసి, ఫలితాలు కూడా లేవు. ఇది మేము చెప్పేటువంటి. అంటే ఎవరికి ఎక్కడ ఏ అనుమతి ఉందో అక్కడికే పంపిస్తాం. ఇప్పుడు తమిళనాడులో నవగ్రహాల సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. జాతకంలో యోగి, అవయోగం 2 గ్రహాలు ఉంటాయి. యోగ గ్రహము యోగాన్ని ఇస్తుంది, అవయోగ్రహం అవయోగాన్ని ఇస్తుంది. వీళ్ళు అవయోగానికి వెళ్ళకూడదు, తెలీదు, ఆ విషయం తెలియక చాలా మంది వెళ్ళిపోతారు. అవయోగాలని పోయినప్పుడు ఏమవుతుంది, అవయోగాన్ని పెంచుకుంటారు. అవయోగి ఎవరు, బుధుడా, గురువా, శుక్రుడా, శని, రాహువ, కేతు, ఎవరో కనుక్కోవాలి. ఆ ఆలయానికి మాత్రం బయటనే ఉండిపోవాలి. అవయోగాన్ని ఆలయానికి వెళ్ళి మళ్ళీ యోగి ఆలయానికి వెళ్తే కూడా ప్రయోజనం లేదు. కాబట్టి అవయోగి తెలుసుకునే వాళ్ళు తత్సంబంధమైనటువంటి ఆరాధన చేయనేయకూడదు. 9 గ్రహాలను మీరు టచ్ చేస్తారు, పోయి టచ్ చేసినప్పుడు అవయోగాన్ని అప్పుడు ఎట్లా టచ్ చేస్తారు, అది మేము చెప్పిస్తాం. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక రూల్ ఉంటుంది. వెళ్ళకూడని చోటుకి వెళ్తే అక్కడ ఉన్న దేవుడైనా కానీ అనుమతి లేనప్పుడు వెళ్తే వ్యతిరేక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను కుంభమేళాకు వెళ్ళలేదు, నేను వెళ్ళే ప్రయత్నం చేయలేదు. నన్ను అడిగితే కూడా లేదండి నేను వెళ్ళలేదని చెప్పాను. ఎందుకని? నాకు గురుగ్రహము బాధకాధిపతి, గురువు బాధకాధిపతి నా జాతకానికి. నాది మిథున లగ్నము, తులారాశి. తులారాశికి శత్రుస్థానాధిపతి, మిథున లగ్నానికి బాధకాధిపతి. గురువుల యొక్క సమ్మేళనం అక్కడ జరుగుతుంది కుంభమేళాలో అత్యధికంగా. మరి నేను నాకు బాధకాధిపతి యొక్క ఎనర్జీ ఉన్న చోటికి నేను ఎట్ట వెళ్తాను? శత్రుస్థానాధిపతి అయిన గురువు యొక్క సమ్మేళనంలోకి నేను ఎట్ట వెళ్తాను? వెళ్ళను. అభిమానిస్తాం, గౌరవిస్తాం, తృప్తి పడతాం. అదే ప్లేస్కి ఫిజికల్గా వెళ్ళాం. కాబట్టి కుంభమేళ కూడా గురువు బాధకాధిపతిగా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. తెలిసిన వాళ్ళు వెళ్ళరు, తెలియని వాళ్ళు వెళ్తారు, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా పుష్కరాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి, 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆ పుష్కరాలకు పవిత్ర జలాల్లో స్నానం చేస్తే మనకు పుణ్యం దక్కుతుందని వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారు, ఆ పుష్కరాల్లో మునిగితే జన్మలుగా చేసిన పాపాలన్నీ పోతాయంట అంటారు. అంటే వీళ్ళు ఒప్పుకునేస్తున్నారు మేము జన్మలుగా పాపాత్ములు అని. అంటే ఆ వర్డ్ పవర్ అనేది అక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ పాపం ఎవరూ చేయలేదు అనుకుని పుణ్యజల నదీ జలాల్లో స్నానం చేసి ఇంకొంచెం పుణ్యం పెంచుకుందామని వెళ్ళాలి. కానీ నా పాపాలని పోతాయి అంటే నేను ఆల్రెడీ పాపాత్ములు అని చెప్పుకున్నట్టు, డైరెక్ట్గా చెప్పుకున్నట్టు. వాళ్ళు తెలియక చెప్తారు అటనే కాదు, కానీ అలా కూడా చెప్పకూడదు. అశుభాన్ని నోటితో పలకూడదు అనేది నేను చెప్పే విధానం అంతే. కాబట్టి మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నామంటే ఏ విధమైన ఆలోచన విధానంతో వెళ్ళాలనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆలయానికి వెళ్తే కూడా మనం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండాలి. ఆలయంలోకి వెళ్తున్నామంటే ఆలయంలో ఎవరుంటారు? దేవుడు. అంతేనా? ఇంకెవరుంటారా? చాలా మంది ఉంటారు ఆలయంలో. ఎవరు? ఆలయంలో ద్వారపాలకులు ఉంటారు, ఆలయ పరివార దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ రకరకాల రంగులతో, దేహాలతో, ఆయుధాలతో చుట్టూ గోపురాల పైన వాళ్ళనే పెట్టుంటారు. ఆలయము ప్రభల పైన, గాలగోపురం పైన ఒక రాక్షసుడి బొమ్మ ఇలా పెట్టుంటారు. తల మాత్రం ఉంటుంది, పెద్ద కండ్లు. ప్రభాసురుడు అంటారు ఆయన్ని. ప్రభాసురుడు గురించి ఎంతమంది తెలుసు? పెద్ద పెద్ద గాలగోపురాల పైన అంతా కిలోమీటర్ల కొద్ది చూస్తూ ఉంటాడు ఆయన చూపు. దేవుడికి వెనకాల ఆర్చ్ పెట్టుంటారు, ఆర్చ్ పైన అక్కడే ఆ ప్రభాసుడు ఉంటాడు. ఆ ప్రభల పైన అంతా ఉండేవాడు ప్రభాసురుడు. ఒక రాక్షసుడి బొమ్మ ఉంటుంది, అగ్రతాంబూలం ఆయనకు. అంటే పరివార దేవతలు క్షేత్రపాలకుడు, ఆ క్షేత్రాన్ని రక్షించడానికి ఒక క్షేత్రపాలకుడు. ఆ ఆలయానికి ఇంత ప్రాంతం వరకు అదే శక్తి ఉంటుంది. ఇప్పుడు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచెందూరు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇటువంటి 100 కిలోమీటర్ల వరకు ఆ ఆలయం నుంచి అదే శక్తి, సమాన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయితే దైవశక్తిలోకి ఎంటర్ అయినట్టే. ఆ క్షేత్రాన్ని పాలించేదానికి ఒక క్షేత్రపాలకుడు. ఇప్పుడు కాశీకి వరాహిమాత, కాలభైరవ వీళ్ళంతా ఆమె గ్రామ దేవతలన్నీ క్షేత్రపాలకులు ఉంటారు. ఇంతమంది ఉంటారు. మనం మూల విరాట్నే దృష్టిలో పెట్టుకుని వెళ్తాం. ద్వారపాలకులు వాళ్ళు ఆయన అంగరక్షకులు. ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో ఎంతమంది అంగరక్షకులు ఉంటారు? మనం సాధారణ మనిషికే అంత ఉంటే సెక్యూరిటీ, వీళ్ళకి ఎన్ని ప్రకారాలు, ఎన్ని అంచెల భద్రత ఉండాలి? వాళ్ళకి ప్రత్యేకమైన నైవేద్యాలు టైం టు టైం ఎత్తుకెళ్ళి హారతులు ఇచ్చే పరదాలు కప్పి సమర్పిస్తూ ఉంటారు. అక్కడ ఆలయంలో చాలా ప్రత్యేకమైన విధానాలు, దేవతా నిర్మాణాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మనం గమనించాలి. ద్వారపాలకు నమస్కారం చేయాలి. మీకు స్వామివారి సన్నిధిలోనే శాశ్వతంగా ఉండే అదృష్టం కలిగిన స్వామి అని. బలమైన ఆయుధాలు ఉంటాయి వాళ్ళకు. క్షేత్రపాలకులు ఎవరెవరు ఉంటారో అక్కడ పరివార దేవతలు అందరూ కూడా చూసా, ఈ దేవత ఎంత బాగుంది చూడు అని మనం చూసి ముచ్చటపడాలి. ప్రతి విగ్రహానికి ఒక
స్థాపించేటువంటి ఒక విధానంతో స్థాపిస్తారు, స్థపతులు అంటారు వాళ్ళను. ఆ విగ్రహాన్ని పెడుతున్నప్పుడు దానికి మంత్రాలు అన్నీ చెప్పి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆలయం చుట్టూ బలిపీఠాలు ఉంటాయి, అక్కడంతా అన్నం పెడతారు, చుట్టూ పెడతారు. ఎన్ని విధాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే వీటన్నిటిని పరిశీలించాలంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. అక్కడికి వెళ్ళి అక్కడెవరో వచ్చి వాళ్ళేదో మేకప్ వేసుకుని వచ్చి వాళ్ళని చూస్తూ దేవుణ్ణి మర్చిపోతూ, ఇంకెవరైనా ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, ఈ ఫోన్లో మాట్లాడము, షార్ట్ వీడియోలు చూడడము, ఇవన్నీ చేసుకునే కాలం లేదు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని చూడకుండా భగవంతునిలో లీనమైపోవాలి. భగవంతుని ఆలోచింపజేసే విధంగా మనం ఆలోచించాలి. అరే ఎవరు ఇతను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు అని కనీసం ఒక గంట సేపు కూర్చోవాలి. ఆ దేవుడు విసిగిపోవాలి, ఏంది వచ్చి కూర్చున్నాడు లేచి పోనేలేదు, అసలు ఈ సమస్య ఏంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళి టాటా చెప్పేసి వచ్చేస్తే ఏమి రాదు. నేను ఆ గుడికి వెళ్ళాను నాకేం రాలేదు, ఈ గుడికి వెళ్ళాను నాకేం లేదు, ఏంటికి వస్తుంది? మనసు నిర్మలంగా లేనిది ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఏం ఉపయోగం. కాబట్టి ఆడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అంటే గరుకుమంతుల వారు ఉంటారు ఎదురుగానే, పరమేశ్వరుడు అంటే నందీశ్వరుడు ఉంటాడు, అమ్మవారు అంటే సింహం ఉంటుంది, వాహన సేవ చక్కగా అక్కడ కూడా ఒక పువ్వు పెట్టి నైవేద్యం పెట్టి నమస్కారం చేయాలి, ఒక అగరవత్తి వెలిగించాలి, ఏ పాయింట్ని వదలకూడదు. కాబట్టి ఆలయంలో ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నింటినీ ఆస్వాదిస్తే ఉండే ఆనందము అద్వితీయం. మనకు దేవుడే రావాల్సిన అవసరం లేదు. ద్వారపాలకులు ఒకరు మనకు కూడా వస్తారని కూడా అసలు అదృశ్య రూపంలో మనకు కావాలని పనులను చేసి పెట్టేసి వెళ్ళిపోతారు. దైవం మానుష రూపేనా. నేను ఆలయానికి వెళ్ళొచ్చాను, ఆలయంలో ఒక గంట సేపు గడిపాను, దీపాలు పెట్టాను, ఆ దేవుడి కాడ అంతసేపు ఉన్నా, ఈ దేవుడికి అంతా బయట వచ్చేకాడికి దేవలోకంలోకి పోయి బయట వచ్చినట్టు ఉండేది, నాకు నిజంగానే ఆలయంలోకి వెళ్ళినట్టు ఉండదు. ఈ తృప్తిగా మనం బయట వచ్చామంటే మనకు కావలసినవి ఎత్తుక్కుంటూ మనకు వస్తాయి, ఎవరో ఒకరి రూపంలో మనకు వస్తాయి, తడబాట్లు ఎగిరిపోతాయి. దేవుని పోయి దబాయించి నాకు ఇది కావాల్సిందే అది కావాల్సిందే అని ఆర్డర్స్ పాస్ చేసేసి మనం సర్వని బయట వచ్చాం అనుకో, పట్టించుకుని ఎవరు ఉండరు. అంటే ఆలయాల్లో ఉన్న శక్తిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ప్రత్యేకమైన ఆలోచన విధానంతో చేసుకోవచ్చు. వాళ్ళే మనకేం బాకీ కాదు. అక్కడికి వెళ్ళి ఏదో చెవులో చెప్పేసి వేగంగా నాకు బస్సు పోతుంది, నాకు అక్కడ పని ఉందని రాకూడదు. ప్రశాంతంగా నమ్మకంతో, ప్రేమతో, సేవాభావంతో ఆలయంలో మళ్ళీ ఎక్కడైనా చెత్త ఉంటే ఎత్తేసి, అక్కడ చెట్ల కింద చీమలు ఉంటే కొద్దిగా చక్కెర నూకులో వేసి అడిషనల్ యాక్టివిటీస్ కొన్ని చేసి, భజనలు ఇట్లాంటివి జరుగుతుంటే వాటిలో పార్టిసిపేట్ చేసి, నాకు కానీ డబ్బులు వస్తే ఇక్కడ ఇంకా అద్భుతమైన రంగు లేపిస్తాను, నాకు కానీ డబ్బులు వస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఇక్కడ కూర్చునేదానికి ఏర్పాటు చేస్తాను, ఇట్లా విజువలేషన్ చేసుకోవాలి. డబ్బు లేదు కానీ వస్తే నేను ఈ ఆలయానికి ఇంకా చేస్తాను, అవే ఇష్టపడే దేవతలు. ఉండిలో డబ్బులు వేస్తాము, అలా వేసేసి ఇట్లా ఇట్లా అంటాము. ఆ డబ్బులు వేసేటప్పుడు స్వామివారి బట్టలకు ఉపయోగపడాలి, నా డబ్బులు అమ్మవారి ఆభరణాలకు ఉపయోగపడాలి, స్వామి అమ్మవారికి నైవేద్యాలు పెట్టేదానికి ఉపయోగపడాలి. మన బట్టలకు డబ్బులు ఇస్తున్నాడు అంటే చూడండి స్వామి 100 రూపాయలు ఇచ్చాడు అతను, వాళ్ళు మాట్లాడుకుంటారు, మనుషులు అట్ట మాట్లాడుకుంటారు. ఉండి లెక్కింపులు చేసేటప్పుడు మన 100 రూపాయలు కరెక్ట్గా స్వామివారి బట్టలకి ఇవ్వండి అనే డబ్బుల్లో ఈ 100 రూపాయలు పడుతుంది. అదే దేవత మహత్యం. అలా చెప్పి వీళ్ళు ఎందుకు వేస్తున్నాం 100 రూపాయలు, టిప్ వేస్తున్నామా దేవతలకు? లేదు కదా, మనం అట్లా ఆరాధించాలి వాళ్ళని. కాబట్టి ఆలయంలో ఇటువంటి ప్రత్యేకమైన ఆలోచనల విధానంతో వెళ్ళాలి. ఏ ఆలయానికి వెళ్ళాలో మేము చెప్పిస్తాం జాతకంలో, మీరు ఫలానా ఆలయంలో మీకు అనుమతి ఉంది, ఫలానా ఆలయంలో అనుమతి లేదు, ఈ విధానాలు తెలుసుకుని వెళ్ళండి, అప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. ఇది దీనివల్ల ఎవరికి ఎక్కడ అనుమతి ఉంది అనే దానికి విధానంగా నేను ఇంత వివరించడం జరిగింది. ఓపిక్గా ఈ వీడియో 1-2 సార్లు వింటే అర్థం, ఒకసారికి అర్థమవుతుంది, రెండోసారి ఏం చూడాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళు ఎవరు ఏ ఆలయానికి వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళొచ్చు, ఖచ్చితంగా ఫలితాలు వచ్చేస్తాయి, కనెక్ట్ అయిపోవచ్చు.